హలో దోస్తులు, ఈరోజు ఒక బ్లౌజ్ డిజైన్ అండి. అది డిజైన్ కూడా కాదు, సింపుల్ నెక్ షేప్ అంతే. అది కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే చాలా బాగా యూజ్ అవుతుంది. నార్మల్గా తెలిసిన వాళ్ళైతే స్కిప్ చేయొచ్చు ఈ వీడియోని, ఎందుకంటే ఈ మెజర్మెంట్స్తో సహా చెప్తా కాబట్టి ఒకవేళ మీకు డౌట్ ఉంటే మాత్రమే చూసుకోండి, ఇట్లా ఏ మెజర్మెంట్స్ తోటి ఎట్లా పెట్టాలని. ఇక్కడ నేను లెంత్ వచ్చేసి 14 ఇంచులకు ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా 15 ఇంచులు పెట్టుకున్నాను. షోల్డర్ వచ్చేసి 6 ఇంచెస్, ఆర్మ్ హోల్ వచ్చేసి కూడా 6 ఇంచెసే పెట్టుకున్నాను. చెస్ట్ వచ్చేసి 10 ఇంచులు. ఇది ఆర్మ్ హోల్ రౌండ్ వచ్చేసి 9.75 ఇంచులు పెట్టుకున్నాను. చెస్ట్ 10 ఇంచులు ఉంది కదా, ఇక్కడ ఆర్మ్ హోల్ రౌండ్ 9.75 ఎందుకుందంటే కొద్దిగా ఈమె హ్యాండ్ లావు ఉంటుంది, అంటే ఆర్మ్ హోల్ దగ్గర కూడా కొద్దిగా ఎక్కువనే పెట్టుకోవాల్సి వస్తుంది. అందుకని చెస్ట్ నార్మల్గా ఉన్నా కూడా హ్యాండ్ మాత్రం కొద్దిగా లావు ఉంటుంది కాబట్టి ఈ మెజర్మెంట్స్ పెట్టుకోవాలి. ఇంకా వేస్ట్ వచ్చేసి 34.5 ఇంచెస్. అంతే, సింపుల్ బ్లౌజు. కొంతమంది కస్టమర్స్ అడుగుతారు కదా, మరీ రౌండ్ నెక్ ఎందుకు అక్క పెట్టడము, కొద్దిగా మాకు ఏదన్నా డోరీ వేసుకుంటాము వెనకాల. రౌండ్ నెక్కు డోరీ వేసుకోకుండా ఈ షేప్కి మాత్రం డోరీ వేసుకుంటే కొద్దిగా నెక్లో హైలైట్ అవుతుంది, అంతే, బ్యాక్ నెక్లో. ఇక్కడ నేను వచ్చేసి నెక్ విడుతూ కింద పైన మాత్రము షోల్డర్ 6 ఇంచెస్ తీసుకున్నాను కదా, ఇక్కడ 2.5 కంటే అంటే 2.25 విడుతూ పెట్టుకున్నాను. కిందికి వచ్చేసి డీపు 9 ఇంచెస్ పెట్టాను. ఇక్కడ బ్రాడ్ ఎక్కువ చేసుకుంటున్నాను, ఇక్కడ 3.5 కంటే ఎక్కువ బ్రాడ్ పెట్టుకుంటున్నాను నెక్. ఈ కింద అంటే పైన షోల్డర్ నుంచి కిందకి ఎంత అంటే ఇది 3 ఇంచుల దాకా పెట్టుకుంటున్నాను. 3.5 దాకా పెట్టుకోవచ్చు. ఇది అంటే కొద్దిగా ఈమె లావే ఉంటుంది కాబట్టి నేను 3 ఇంచుల దాకా పెట్టాను. ఇంకా డోరీకి ఇక్కడ కొద్దిగా షేప్ తీసుకోవాలి, ఇక్కడ కర్వ్ షేప్ తీసుకొని ఇక్కడ నుండి కింద మనం ఎంతవరకు ఉంది చూడండి, అక్కడ నుండి మాత్రము కొద్దిగా బ్రాడ్ చేసుకోవాలి. అంటే అది చెప్పాలంటే పాట్ నెక్ లాగా కూడా కాదు, కొద్దిగా రౌండ్ నెక్లో కొద్దిగా అక్కడ డోరీ పెట్టుకునే షేప్ అన్నట్టు అది, అంతే. ఇంకా ఇక్కడ చూడండి, ఇలా బ్రాడ్ చేసి నేను ఒక బాక్స్ గీసుకున్న తర్వాత నీట్గా మళ్ళీ షేప్ తీసుకున్నాను. ఎందుకంటే నార్మల్గా గీసుకోవచ్చు షేపు, కాకపోతే ఇలా బాక్స్ గీసుకొని పెట్టుకోవడం వల్ల అన్ని సర్కిల్స్ ఇలా రౌండ్ షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది మధ్యలో. పాట్ నెక్కి అయితే ఏం చేయాలనంటే కొద్దిగా షోల్డర్ ఇంకొద్దిగా ఎక్కువ తీసుకోవాలి, పెద్ద షోల్డర్ తీసుకుంటే చాలా బాగా వస్తుంది. ఇది డీప్ షోల్డర్ అంటే షోల్డర్ వచ్చేసి 6 ఇంచెస్ కదా, దానికోసమని నేను ఇక్కడ అంటే పైన మాత్రం కొద్దిగా బ్రాడ్ తగ్గించేసి కింద మాత్రమే కొద్దిగా బ్రాడ్ పెట్టుకున్నాను. ఈ షేప్ ఎలా ఉందో అలానే సింపుల్గా కట్ చేసుకొనేసి జస్ట్ ఇక్కడ మార్క్ ఏంటిదంటే ఇది లెంత్ కూడా తక్కువనే కదా, బ్లౌజ్ లెంత్ 14 ఇంచెసే కదా, 14 ఇంచెస్కి ఇది డాట్ వచ్చేసి 4 ఇంచెస్ డాట్ పెట్టుకున్నాను, 4 ఇంచెస్ విడ్త్, అంతే. ఇంకా కట్ చేసేసుకోవాలి బ్లౌజు. ఇది రౌండ్ నెక్ ఎంత టైం పడుతుందో అంతే టైం పడుతుంది, ఎక్స్ట్రా టైం ఏం కాదు. ఒకవేళ నేను ఈ బ్లౌజుకి ఏంటంటే ఓన్లీ పైపింగ్ మాత్రమే ఇచ్చాను నెక్కి, అది కూడా లోపల నుంచి కాకుండా బయట నుంచి ఇచ్చాను. ఇంకా ఎందుకంటే ఇది చాలా పల్చగా ఉంటుంది, ఇంకా దీనికి బక్రం లాంటిది ఏమీ వేసుకోలేదు నెక్కి, ఇంకా సింపుల్గా అయిపోతుంది. ఎందుకంటే మనం కస్టమర్ ఎట్లా చెప్తే అట్లా చేయాలి. వాళ్ళు కొందరికేమో వెనకాల బక్రం ఇష్టం ఉండదు, ఓన్లీ జస్ట్ పైపింగ్ చేసేసి మేము డోరీ కట్టుకుంటామన్న వాళ్ళకైతే హ్యాపీ నెక్, ఇలాంటి నెక్కులు పెట్టడానికి. ఇప్పుడు ఎలా కట్ చేసుకున్నాం చూడండి, ఈ షేప్లో సేమ్ యాజ్ డీజ్గా పైపింగ్ వేసుకునేటప్పుడు కూడా అక్కడ ఎడ్జెస్ మాత్రం జాగ్రత్తగా వేసుకోవాలి. ఈ బ్లౌజ్లో కొద్దిగా అక్కడక్కడ సీక్వెన్స్ ఉన్నాయి, ఇలా ఆ సీక్వెన్స్ ఉన్నాయి కాబట్టి కొద్దిగా క్లాత్ అనేది పల్చగా ఉంది కాబట్టి పైనుండి వేసుకున్నాను నేను. అంటే బక్రం వేసుకొని కూడా లోపల నుంచి పైపింగ్ వేయొచ్చు, కానీ మనం ఎలాగో కొన్నికి డోరీలు వేస్తాం కదా, డోరీలు వేసే వాటికి మాత్రం అంటే వెనకాల మనం బక్రం వేసుకోకుండా పెద్ద ప్రాబ్లం ఉండదు, ఎందుకంటే డోరీ కట్టుకున్నప్పుడు బాగానే నిల్చుంటుంది కదా బ్లౌజు. దానికోసం ఏమో హెవీగా ఉండే డిజైన్స్ పెడతాను, నెక్ డిజైన్స్. అంటే చాలా కొత్తగా నేర్చుకునే వాళ్ళకి కూడా ఈజీ మెథడ్లో పెడతాను. కొన్నేమో అసలు సింపుల్గా కుట్టుకోవచ్చు, అసలు వాటితోటి ఏం పెద్ద ప్రాబ్లం ఉండదు, ఎవరైనా ఈజీగా అబ్బా ఇంత సింపుల్ అనుకుంటారు, అంత బాగుంటాయి కూడా నెక్స్. అంటే అలాంటివి ఇలాంటివి రెండు మిక్స్ చేసి పెడుతున్నాను. మన ఛానల్లో ఎప్పుడైతే ఎక్కువ నెక్ డిజైన్స్కే ఎక్కువ ఇంట్రెస్ట్ పెడతాను నేను కూడా. వేరే ఛానల్ వాళ్ళు చూపిస్తారో లేదో నాకు తెలియదు, కానీ నా ఛానల్లో మాత్రం ఆల్మోస్ట్ నెక్ డిజైన్సే ఎక్కువ ఉంటాయి. మీకు ఎలాంటి నెక్ డిజైన్స్ కావాలన్నా కూడా నా ఛానల్లో చూడొచ్చు మీరు. నా ఫస్ట్ ఛానల్లో అయితే ప్రతి నెక్ డిజైన్స్ అంటే నేను ఆల్మోస్ట్ కస్టమర్స్కి ఏం కుడతానో అన్ని నెక్ డిజైన్స్ చాలా వరకు పెట్టాను.
ఆ ఛానల్ ఎందుకో గ్రోత్ లేక దాన్ని అట్లానే వదిలేశాను. ఇంక ఈ ఛానల్లో కూడా అలానే పెడదామని చాలా వరకు డిజైన్సే పెడుతున్నాను. కొన్ని మాత్రమే నెక్, రౌండ్ నెక్, ప్లెయిన్ డిజైన్స్ అట్లాంటివి పెడుతున్నాను తప్పించి నార్మల్గా అయితే అన్ని డిజైన్సే పెడుతున్నాను ఆల్మోస్ట్. ఇదే నెక్ కొద్దిగా సన్నగా ఉన్న వాళ్ళకంటే చెస్ట్ చాలా తక్కువ ఉన్న వాళ్ళకు 32, 34 అయితే నార్మల్గా ఎంత తీసుకోవాలంటే డీప్ కొద్దిగా పెంచుకున్న బ్రాడ్ మాత్రం తగ్గించేసుకోవాలి. నేను అక్కడ 4 తీసుకున్న కాడ 3 తీసుకోండి. ఎందుకంటే మరీ బ్రాడ్ ఉంటే కూడా వాళ్ళకు మరీ బోన్స్ బయటకు వచ్చినట్టు ఉంటుంది, సన్నగా ఉండే వాళ్ళకి కదా 32 సైజు వాళ్ళకైతే. అందుకనే కొద్దిగా బ్రాడ్ తగ్గించేసుకొని కావాలంటే డీప్ పెంచేసేసుకోండి. ఇక్కడ చూడండి, నేను మధ్యలో నుంచి ఒక లైన్ వేసుకుంటున్నాను కదా, అది ఏంటంటే వెనకాల డాట్స్ కోసము. క్లాత్ అనేది ఇది సీక్వెన్స్ ఇది కదా, ఒక్కొక్కసారి మనం క్లాత్ అనేది ఏమవుతుందంటే ఇది అటాచ్ చేసేటప్పుడు లోపల క్లాత్ పడదు, పైన క్లాత్ మాత్రమే కుట్టేసినప్పుడు పడుతుంది. అందుకని మధ్యలో ఇట్లా లైన్గా ఒక కుట్టేసుకోవడం వల్ల రెండు సమానంగా కుట్టేసుకున్నప్పుడు కరెక్ట్గా పడుతుంది అన్నట్టు. అందుకోసమని కొన్ని క్లాత్లకు మాత్రం ఖచ్చితంగా ఇవి వేసుకుంటాను. ఇప్పుడు చాలామంది ఏం చేస్తున్నారంటే యూట్యూబ్లో కటింగ్ స్టిచ్చింగ్ వీడియోలు పెడుతున్నారు కదా, వాళ్ళే ఆన్లైన్ క్లాసెస్ కూడా చాలా వరకు టైలరింగ్ క్లాసెస్ పెడుతున్నారు. కానీ ఏంటంటే ఫస్ట్ నేర్పించేటప్పుడు చిన్న పీసెస్కే కటింగ్ స్టిచ్చింగ్ చెప్తూ ఉంటారు. అది మనం పెద్ద పీస్కి వచ్చేసరికి అర్థం కావు కొన్ని. అందులో మళ్ళీ ఒక్కొక్కరి మెజర్మెంట్కు ఎంతెంత తీసుకోవాలి కూడా అర్థం కాదు. ఒక్కొక్కరి బాడీ ఒక్కొక్కలాగా ఉంటాయి కదా, వాళ్ళ షేప్ని బట్టి, వాళ్ళ హైట్ని బట్టి, ఇంకా వాళ్ళ లెంత్ని బట్టి కూడా తీసుకోవాలి ఎంత తీసుకుంటారు. చెస్ట్ని బట్టి ఒకరికి చెస్ట్ ఎక్కువ ఉండి వేస్ట్ తక్కువ ఉంటుంది, కొందరికేమో వేస్ట్ ఎక్కువ ఉంటుంది, నార్మల్ చెస్ట్ ఉంటుంది. అట్లా ఒక్కొక్కరికి డిఫరెంట్ మెజర్మెంట్స్ ఉంటాయి కదా. ఇవన్నీ మాత్రము ఎక్స్పీరియన్స్ తోటి ఎంత మీరు అందులో నేర్చుకున్నా కూడా మళ్ళీ బయట ప్రాక్టీస్ చేస్తూనే ఉండాలి. చేస్తేనే అప్పుడే మీకు ఈజీగా వస్తాయి. నేను చూపించేవి ఎక్కువ ఎలాంటి వాళ్ళకంటే కొద్దిగా లైట్గా టచ్ ఉన్న వాళ్ళకు, టైలరింగ్ టచ్ ఉన్న వాళ్ళకు, చిన్న కుట్లు వేసుకునే వచ్చిన వాళ్ళకు కూడా ఈజీగా అర్థమయ్యే మెథడ్లోనే చెప్తాను నేను. కొన్ని కొత్త డిజైన్స్ కూడా చాలామందికి కుట్టడం రాదు కదా, అట్లాంటి సింపుల్ డిజైన్స్ కుట్టుకోవడానికి కూడా విత్ మెజర్మెంట్స్ తోటే చెప్తున్నాను నేను. అంటే ఈ సైజు కింద పెట్టుకోవాలని. నిజంగా మీకు బాగా పర్ఫెక్ట్గా నేర్చుకోవాలని ఉంటే మంచి ఆన్లైన్లో ఎవరైతే బాగా టైలరింగ్ చెప్తున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేర్చుకోండి. 1 మంత్ అయినా 2 మంత్స్ అయినా పర్లేదు. కాకపోతే ఇంకా బయట నేర్పించే వాళ్ళు ఉంటే ఇంకా ఈజీగా ఇంకా బాగా అర్థమవుతుంది. ఏమన్నా డౌట్స్ ఉన్నా కూడా ఈజీగా అడగొచ్చు, టైం కూడా బాగా సేవ్ అవుతుంది. బయటకు వెళ్ళలేకుండా ఓన్లీ అంటే యూట్యూబ్లోనే ఇట్లా ఆన్లైన్ క్లాసెస్లోనే నేర్చుకోవాలన్న వాళ్ళకైతే ఆన్లైన్ క్లాసెస్ బెటరే. ఎందుకంటే ఇంకా ఇట్లాంటి మాలాంటి వాళ్ళు ఇట్లా కటింగ్ స్టిచ్చింగ్ పెట్టిన అట్లాంటి వీడియోస్ చూసినా కూడా బెటరే వాళ్ళకి. ఒకవేళ బయటకు వెళ్ళే ఆప్షన్ ఉంటే మాత్రం ఖచ్చితంగా బయటకు వెళ్ళే నేర్చుకోండి. ఎందుకంటే నా ఎక్స్పీరియన్స్లో అయితే నేనేం చెప్తా అంటే మెయిన్ బయటకు వెళ్ళే నేర్చుకుంటేనే ఏదైనా వస్తుంది. ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా ఈజీగా అడగొచ్చు. ఇచ్చేటోళ్ళు ఒక్కళ్ళు ఉన్నా కూడా నేర్చుకునే వాళ్ళు 10 మంది ఉంటారు కదా, అప్పుడు గ్రూప్ డిస్కషన్ జరుగుతుంది చూడండి, అప్పుడు ఈజీగా మనకున్న డౌట్స్ క్లారిఫై అవుతూ ఉంటాయి. బయటకు వెళ్ళి నేర్చుకోవడానికి కొద్దిగా టైం వేస్ట్ అయినా కూడా ఈజీగా వస్తుంది మనం నేర్చుకుంటే. ఎందుకంటే రెగ్యులర్గా కుడుతూ ఉంటాం కదా, అందుకని మనం ఏంటంటే ఇంట్లో ఉంటే మాత్రము అప్పటి వరకే అది ఆన్లైన్ క్లాస్ ఉన్నంత వరకే కూర్చుంటున్న తర్వాత ఏం కుడతాంలే అన్న ఇంట్రెస్ట్ కూడా పోతుంది. అందుకనే బయటకు వెళ్తేనే ఆ 1-2 గంటలైనా కూడా ఈజీగా నేర్చుకోగలము. ఆప్షన్ ఉంటే మాత్రం బయటకు వెళ్ళే నేర్చుకోండి అని చెప్తాను నేనైతే. ఇలాంటి వీడియోస్ అంటే కొన్ని టాపిక్స్ మీద వీడియోస్ చేయాలని అనిపిస్తుంది నాకు. ఏంటంటే కూర్చొని దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ చెప్పాలనిపిస్తుంది, కానీ ఏంటో నాకు డైరెక్ట్ చెప్పడం దానికంటే ఏదైనా వీడియో చూపిస్తూ దాని గురించి టాపిక్ మాట్లాడడమే ఇష్టం ఉంటుంది. ఇలా వీడియో చూపిస్తూ నా ఛానల్లో చాలా వరకు కొన్ని టాపిక్స్ గురించి మాట్లాడాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నా పాత వీడియోలు చెక్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.